రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగట్టుగా ఈ సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. స్తోత్రం దేవ. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరచండి. సమస్తము సమకూర్చి మేలుకరంగా చేసే దేవా, మా మేలు చేసేటువంటి దేవుడు నీవే. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి ప్రతి వారు మేలును అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నామా పరమ తండ్రి, ఆమేన్. సమస్తము సమకూర్చి మేలు కొరకు, మేలు కొరకు, మేలు కొరకు. చెప్పండి అందరూ కూడా, మన యేసయ్య మేలు చేసే దేవుడు, సమస్తము మేలుకరంగా మార్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతున్నారా? ఈరోజు మీరు పరిస్థితులు మరి ప్రతికూలంగా ఉండొచ్చు, గందరగోళంలో ఉండొచ్చు, మరి ఊహకందనటువంటి మరి భయంకరమైన పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారేమో. ఈరోజే మీ జీవితంలో గొప్ప మరి భయంకరమైన సిచ్యువేషన్లో మీరు ఉన్నారేమో. ఈరోజే మీ సమస్యకు పరిష్కారం కావాలని ఎదురు చూస్తున్నారేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, సమస్తము సమకూర్చి నేను మేలుకరంగా మార్చేస్తాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే. ఎవరి మనసు నా మీద అనుకున్నది వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? అయితే దేవుని అనుకున్నట్లాంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా అద్భుతాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు, ఇట్టే నోరూరించేటువంటి ఐస్ క్రీములు, చాక్లెట్లు మరి ఈ కాలపు పిల్లల వ్యసనాలే కావచ్చు. ఐస్ క్రీమ్ ఇష్టపడని వారంటే ఎవ్వరు ఉండరు. మీకు అందరికీ తెలిసలేదో క్యాడ్బెరీస్ కథ ఎంత వాస్తవం అంటే ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. కానీ నమ్మండి నమ్మకపోండి, ప్రపంచ ప్రఖ్యాతం పొందినటువంటి కొందరు చాక్లెట్ తయారీదారులు మరి సమాజ జీవన శైలిని సరిదిద్దడానికి ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఉదాహరణకు పిల్లలకు ఎంతో ప్రీతికరమైనటువంటి క్యాడ్బెరీ వారి కథను మరి కదిలించిన ఈ విషయం అర్థమవుతుంది. క్యాడ్బెరీస్ వారి చాక్లెట్ల తయారీలో, స్వీట్లలోకి క్రైస్తవ ప్రేమ, సమాజ అభివృద్ధి అంశాలను వాళ్ళు తీసుకొచ్చారంటండి. ఏంటంటే ఈ చాక్లెట్ల తయారీలో, ఆ స్వీట్లలోకి ఏం చేశారంట, క్రైస్తవ ప్రేమ, దేవుని ప్రేమను, సమాజం యొక్క అభివృద్ధి అనేటువంటి అంశాలు వాళ్ళు ఇంక్లూడ్ చేశారంట. జాన్ క్యాడ్బరీ, చూసారా? క్యాడ్బెర్రీ, కోల్గేట్ ఇవన్నీ ఏంటో మనం చాక్లెట్లు, పేస్ట్ల పేర్లు అనుకుంటాం, కానీ వాటికి కూడా ఒక స్టోరీ ఉన్నది. అవి కూడా ఒక వ్యక్తుల పేర్లు. కోల్గేట్ అనేది ఒక వ్యక్తి పేరు, క్యాడ్బెరీ అనేటువంటిది ఒక వ్యక్తి పేరు. జాన్ అంటే యోహాన్ గారు, క్యాడ్బెరీ చాలామంది ఇష్టపడి ఉంటారు, చాలామంది తినే ఉంటారు ఈ క్యాడ్బెరీ చాక్లెట్. సరే, జాన్ క్యాడ్బెరీ గారు ఈ సంస్థ వ్యవస్థాపకుడు. మరి రిచర్డ్, జార్జ్ అతని కొడుకులు అనమాట. రిచర్డ్, జార్జ్ అనేటువంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ రోజుల్లో కార్మికులు మరి భయంకరమైనటువంటి త్రాగుడికి, దుర్వ్యసనాలకు లోనైపోయారు. మరి తీవ్రమైనటువంటి ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. అనేక మంది త్రాగుడులకు బానిస అయిపోయారు. సరైన ఆరోగ్యం లేదు, మరి సరైనటువంటి పోషణ లేదు, తినడానికి తిండి లేదు, అటు ఆరోగ్యం లేదు, ఇటు ఆర్థికపరమైనటువంటి సమస్యలు. ఇటువంటి వాటితో సతమతమవుతున్నటువంటి సమయంలో మరి ఆ సమస్యలతో పాటు వారి మధ్య మనస్పర్ధల వలన అరాచకత్వం పెరిగిపోయింది. సాల్వేషన్ ఆర్మీ ఈ యొక్క దురాచారాలను తిండి, శుద్ధి, రక్షణ అనేటువంటి నినాదంతో మరి ఎదుర్కోగా, ఈ క్యాడ్బెరీస్ వారు మాత్రం వారి తయారీ అయినటువంటి కోకోతో ఎదుర్కొన్నారు. క్యాడ్బెరీస్ వారు క్యాకర్స్గా పిలువబడేటువంటి సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్కి చెందినటువంటి వారు, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ఉద్భవించినటువంటి వారు. కాబట్టి దేశంలోని ఆంగ్లికన్ ఇత్యాది విశ్వవిద్యాలయాల నుంచి బహిష్కరించబడ్డారు. అందుచేత మిలిటరీలో పనిచేసేటువంటి మరి వీల్లేదు, అందుకని వ్యాపారులయ్యారు. వాళ్ళు మిలిటరీలో పనిచేయట్లేదు, ఎక్కడ వాళ్ళకి జాబ్ లేదు. జాన్ 1831లో ఒక దుకాణాన్ని ప్రారంభించి మరి ఘాటు పానీయాలకు ప్రత్యామ్నాయంగా కాఫీ, టీలు అమ్మడం ప్రారంభించాడు. తొందరలోనే తన ఉత్పత్తులు వరుసలోకి కోకోని కలిపాడు. తనే స్వయంగా ఒక ఉలిని, సుత్తిని పట్టుకొని కోకోను చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టేటువంటి వాడు. 1861 సంవత్సరంలో తాను తప్పుకొని వ్యాపార బాధ్యతను తన ఇద్దరు కొడుకులకి అప్పగించేశాడు. 1877 సంవత్సరంలో కల్లా వ్యాపారం పెరిగి 200 మంది కార్మికులను పనికి పెట్టుకునేటంతగా విస్తరించింది. హల్లెలూయా. కంపెనీ స్థావరాన్ని పెంచాల్సి వచ్చింది. అన్నదమ్ములు నగర శివారులో మరికొంత స్థలాన్ని కొనుగోలు చేసి ఆ కంపెనీని విశాలపరిచారు. వారు మరి నిర్మించ తలపెట్టారు.
మరి అది ఏమిటంటే అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొన్న కర్మాగారాన్నే కాదు, నగర కాలుష్యాన్ని తప్పించేటువంటి ఒక చక్కటి ఆదర్శ గ్రామాన్ని, ఈత కొలనులు, స్కూళ్ళు, దుకాణాలు, పార్కులు, చర్చిలతో మరి ఆ ప్రాంగణం అంతా కూడా చక్కటి ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ విశాల ప్రాంగణంలో వ్యవస్థాపకులు బద్ధ విరోధి అయినటువంటి మద్యం దుకాణాన్ని మాత్రం దరి చేరనివ్వలేదు. వండర్ఫుల్ ప్రియులారా, గమనించాలి. గ్రామమంతా కలిసి ఉండేటువంటి విధంగా చక్కటి మరి గృహాలు అన్నీ పెట్టారు, కరెంటు, చర్చిలు అన్నీ పెట్టారు. కానీ ఎక్కడ కూడా వైన్ షాపులు లేవు, మద్యం అనేటువంటిది లేదు ఎక్కడ కూడాను. దానివల్లే మనుషులు ఇలాగైపోరని చెప్పి ఎక్కడ కూడా మద్యాన్ని అమ్మటానికి వీలు లేకుండా చేశారు. ఆ మద్యం దుకాణాలు లేవు, స్కూళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈతలు కొట్టుకోవడానికి ఆ కొలనులు అన్నీ ఉన్నాయి. కానీ మద్యాలు మాత్రం అంటే రమ్, బీర్ ఇటువంటి దుకాణాలు ఎక్కడ కూడా లేకుండా చేసేసారు వాళ్ళంతా కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిస్సారంగా ఉన్నటువంటి కార్మికుల జీవితాల్లోకి అధినేతలు సరికొత్త స్ఫూర్తిని నింపేశారు. హల్లెలూయా. బీద కార్మికులం అనేటువంటి భావన వారికి కలగకుండా సకల సౌకర్యాలను వారికి కల్పించేశారు. బైబిల్ స్టడీతో వారికి రోజు మొదలయ్యేటువంటిది, ప్రతిరోజు సాయంత్రాలు విజ్ఞానాన్ని వెలిగించేటువంటి కార్యక్రమాలు జరిగేటువంటివి. మా క్వార్టర్స్లోకి మరి వేడి నీరు వస్తుందో లేదో పరీక్షించడానికి మిస్టర్ రిచార్డ్, మిస్టర్ జార్జ్లు క్రింద నేల మీద పాక్కుంటూ వచ్చి మా గదుల్ని తనిఖీ చేసే వైనం మేమెప్పటికీ మర్చిపోలేని గుర్తుగా మిగిలిపోతుంది అంటూ ఒక కార్మికుడు పలికే మాటల్లో అసలు విషయం మనకు అర్థమవుతుంది. బీద బిక్కి అనేటువంటి తారతమ్యం లేకుండా కార్మికులకు కంపెనీ, కమిటీ, బోర్డులు అవకాశాలు కల్పించారు. ఇంత చేస్తున్నా కూడా కంపెనీ అధినేతలపై విమర్శలు తప్పలేదు. ఆడవారికి పనిచేసే అవకాశం ఇవ్వరనేటువంటిది వారి విమర్శ అనమాట. పూర్తిగా కాకపోయినా కానీ ఇది కొంతవరకు నిజమే. మహిళా ఉద్యోగినులు పెండ్లి చేసుకున్న పిమ్మట వారికి ఒక గులాబీ పువ్వు, ఒక బైబిలు, కొంత ద్రవ్యాన్నిచ్చి ఉద్యోగం నుంచి తొలగించేవారు. భార్యలు పని చేయకూడదన్నటువంటి సిద్ధాంతం వారిది. ఏదేమైనా కానీ క్యాడ్బరీ సంస్థ వేలాది కార్మికుల మన్ననలు అందుకుంది. మరెందరో వర్తమాన వ్యాపారులకు ఆదర్శప్రాయంగా నిలిచింది. కంపెనీ నిర్వాహకులలో ఒకరైనటువంటి జార్జ్ గారు 1992 సంవత్సరంలో మరణించారు. మరణించినప్పుడు 16,000 మంది కార్మికులు కన్నీళ్లతో శ్రద్ధాంజలి ఘటించి మార్పు చెందినటువంటి మంచి మనిషికి వీడుకోలు పలికారు. 16,000 మంది. వింటున్నారా ప్రియులరా? ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా, నా జీవితం ఇంతే, నాకు ఎక్కడ ఉద్యోగం దొరకట్లేదు, నన్ను ఎవరో ప్రేమించట్లేదు, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నా జీవితం ఏది జరగట్లేదు, నేనేది పొందుకోవట్లేదు, అంతా కూడా శూన్యమే అనుకుంటున్నావా? అయితే జాన్ క్యాడ్బరీ గారిని చూసుకోండి ప్రియులరా. ఏమి లేని స్థితిలో నుంచి ఎక్కడ ఉద్యోగం దొరక్క చిన్న కాఫీ కొట్టు లాంటిది ప్రారంభించి చూడండి 16,000 మంది కన్నీటి వీడుకోలు పలికేటువంటి స్థితికి వెళ్ళగలిగాడు. అనేక కుటుంబాలను ఆదరించగలిగాడు. అనేక కుటుంబాలకు ఉన్నటువంటి మద్యం వ్యసనాల నుంచి విడిపించాడు. మంచి సమాజాన్ని నిర్మించారు, మంచి సంఘాన్ని నిర్మించారు, మంచి దైవికమైనటువంటి కార్యక్రమాలు నెలకొల్పారు. వారు మరి జీవించడం మాత్రమే కాదు, వారు అనేక మంది జీవనానికి సహాయపడ్డారు. వారు బలపరచబడటం మాత్రమే కాదు, వారు భక్తిలో జీవించడం మాత్రమే కాదు, అనేక మందికి ఆదర్శంగా నిలబడ్డారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, జాన్ క్యాడ్బరీ గారి గురించి ఈరోజు మనం ఎందుకు ధ్యానం చేసుకున్నాం? జాన్ అనగా యేసుక్రీస్తు ప్రభువు బిడ్డ. ఆయన యేసుక్రీస్తు ప్రభువు ప్రేమను పంచాడు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను చూపించాడు. హల్లెలూయా. మరి ఈరోజు నీ మాటలు వింటున్నాను. నీవు డిసప్పాయింట్లో ఉన్నావా? డిస్కరేజ్మెంట్లో ఉన్నా? అయ్యో తింటాక లేదే, ఉండటానికి లేదే, రెంట్ కడతాక లేదే, పిల్లలు ఫీజు కడతాక లేదే, పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదే, ఏంటో అనుకుంటున్నారా? ఆలోచించండి, ప్రార్థించండి, స్తుతించండి. దేవుడు ఒక నూతనమైన ఆలోచన చేత నింపుతాడు. అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో దేవుడు మిమ్మల్ని పెడతానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆలోచించకపోవటం వల్లే, దేవుడిని అడగకపోవటం వల్లే, దేవుడు ఆల్రెడీ ఇచ్చిందని పొందుకోకపోవటం వల్లే ఈరోజు మన పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి మన ఆలోచన మార్చుకుందాం, పద్ధతి మార్చుకుందాం, పరిస్థితులు మార్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ వెలిగింపునిచ్చి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.